ప్రకృతి వ్యవసాయం అంటే ప్రకృతిలో లభించేటువంటి వనరులతో వ్యవసాయాన్ని చేయడము ప్రకృతి వ్యవసాయం. సేంద్రియ వ్యవసాయం అన్నప్పుడు కొన్ని రకాలైనటువంటి ఇప్పుడు రాక్ ఫాస్ఫేట్ ఉంది, అది వాడొచ్చు అంటారు. జిప్సమ్ ఉంది, వాడొచ్చు అంటారు. సో వర్మి కంపోస్టు వాడుతున్నారు. సో మనము సేంద్రియంలో ఇవి వాడడానికి అనుమతి ఉంది, వాడుతున్నారు, సర్టిఫికేషన్ అవుతూ ఉన్నాయి. కానీ ప్రకృతి వ్యవసాయము చేసినప్పుడు వీటికి కూడా స్థానం లేదండి. ఓన్లీ మనము ఆవు మూత్రము, ఆవు పేడ, జీవామృతము, ఘనజీవామృతము, లేకపోతే పచ్చిరొట్టె ఎరువులు అంటే న్యాచురల్గా దొరికేటువంటి పదార్థాలతోటి, ఆవు నుంచి వచ్చినటువంటి పదార్థాలతోటి మనము వ్యవసాయాన్ని కొనసాగిస్తే ఇది ప్రకృతి వ్యవసాయం. నేల చాలా రసాయనిక ఎరువులు విచక్షణారహితంగా పురుగు మందులు వేసి నేలను పూర్తిగా మనము ధ్వంసం చేశాము. నేలలో ఉండేటువంటి సూక్ష్మజీవులు వాటి యొక్క మనుగడకే ప్రమాదం వచ్చింది. దిగుబడి బాగా పెరగాలంటే ప్రతి సంవత్సరము రసాయనిక ఎరువులను పెంచుతూ పోతున్నారు. అంతే తప్ప ఈ భూమిలో ఉండేటువంటి సూక్ష్మజీవులను పెంచేటువంటి విధానము ప్రకృతి విధానం వైపు రైతాంగము మళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే భావితరాలకు మంచి భూమిని మనం ఆస్తిగా మన పిల్లలు మన నుంచి వాళ్లకు ఒక మంచి ఆస్తిని ఎలా ఇస్తామో ఒక మంచి భూమిని ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. అప్పుడు మనకు భూములలో పంట బాగా పండడానికి అవకాశం ఉంటుంది, స్వచ్ఛమైన ఆహారం పండడానికి అవకాశం ఉంటుంది, రసాయనాలు లేని ఆహారము పండి సో మన ఆరోగ్యాలు, మన వినియోగదారుల యొక్క ఆరోగ్యాలు కూడా బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రకృతి సేద్యము కంపల్సరీ ప్రతి రైతు చేయాలి. ఇంకోటి, ప్రకృతి సేద్యంలో దిగుబడులు తగ్గుతాయా అనేటువంటి అనుమానం కూడా ఉంటుంది. సో అలాంటి అనుమానాలకు ఏం తావు లేదండి. మనము సూచించిన ప్రకారంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను మనం బాగా ఆకలింపు చేసుకొని అవలంబించినట్టుంటే రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడి పండించిన దానికంటే కూడా దిగుబడులు ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడినప్పుడు పురుగుల యొక్క ఉధృతి కూడా పెరుగుతుంది. వాటిని నివారణ చేయడానికి మళ్ళీ పురుగు మందులు ఎక్కువ మోతాదులో పెట్టడం వలన రైతుకు పెట్టుబడి ఖర్చులు బాగా పెరుగుతున్నాయి. సేంద్రియ పద్ధతిలో మనకు పెట్టుబడి ఉండదండి. ఎందుకంటే జీవామృతము, ఘనజీవామృతం, ద్రవజీవామృతము మనం వాడతాం కాబట్టి పెట్టుబడులు తగ్గుతాయి, దిగుబడి తగ్గదు. కాబట్టి సో రైతుకు నికరంగా మిగిలేటువంటి డబ్బు మిగులుతుంది.